వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను వెంకటేష్. తెలంగాణ పోలీసు శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడిని ప్రసన్నం చేసుకుంటే చాలు లోకల్ పోస్టింగ్ దక్కుతుందనే భ్రమతో పలువురు అంటగాగుతుండడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. పలువురు డీసీపీలు అతడితో కలిసి దందాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేతతో అంటగాగుతున్న కొందరు పోలీసు అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండడం విస్తుగొలుపుతుంది. కీలక కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీసీపీలు సిండికేట్గా ఏర్పడి దందా సాగిస్తుండడం పోలీసు శాఖలో కలకలం రేపుతుంది. వీరు నార్సింగి ప్రాంతంలో తరచూ కలుస్తూ సెటిల్మెంట్ల గురించి చర్చించుకోవడంతో పాటు తమ అక్రమార్జనను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారనేది శాఖలో బహిరంగ రహస్యంగా మారింది. అయినప్పటికీ వీరిపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం కీలక కమిషనరేట్లో ఓ జోన్ను పర్యవేక్షించిన ఓ డీసీపీ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డాడని, తన పరిధి కానప్పటికీ గతంలో తాను పనిచేసిన జోన్లో షాడో నేత అండతో తలదూర్చి అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలిచాడని ఆరోపణలు ఉన్నాయి. శాంతి భద్రతల విభాగం డీసీపీ పేరు చెప్పి పలు పబ్లలో డబ్బులు వసూలు చేశాడు. అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో శని ఆదివారాల్లో పేకాట శిబిరం నడిపించేందుకు నెలకు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. స్పాలలోకి నేరుగా వెళ్లి నెలవారీ మామూళ్లు పుచ్చుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మహిళా భద్రతా విభాగం అధికారులు స్పాలలో తనిఖీలు చేపట్టిన క్రమంలో అతడి దందా వెలుగు చూసింది. షాడో నేత దన్ను ఉన్నంత వరకు తనకేమీ కాదని పలుమార్లు బహిరంగంగానే చెప్పిన ఈ డీసీపీ వ్యవహారం శృతి మించడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇటీవలే వేటు వేశారు. రాష్ట్రంలోనే కీలక జోన్లో పనిచేస్తున్న అదనపు డీసీపీ గతంలో అవినీతిపై దర్యాప్తు చేసే విభాగంలో పనిచేశాడు. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, తనను ప్రసన్నం చేసుకోకపోతే పని పడతానంటూ తన పరిధిలోని పోలీసులను అతడు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. సెట్ కాన్ఫరెన్స్లోనే షాడో నేతను ఏకంగా బాయిగా సంబోధిస్తూ అతడి కోసం పనిచేయాలని క్షేత్రస్థాయి పోలీసులకు సూచించినట్లు సమాచారం. దీన్ని తప్పుబట్టిన డీసీబీకి షాడో నేతతో ఫోన్ చేయించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. మరో కీలకమైన కమిషనరేట్లో వ్యవస్థీకృత నేరాల్ని పర్యవేక్షించే విభాగంలో పనిచేస్తున్న మరో డీసీపీ సైతం షాడో నేతతో కలిసి సెటిల్మెంట్లు చేస్తుండడంపై నిఘా విభాగం దర్యాప్తు ఆరంభించింది.
ప్రభుత్వంలోని కీలక పెద్దలతో షాడో నేత అంటకాగుతుండడం రాజకీయ వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేతతో సన్నిహితంగా మెలిగిన షాడో నేత రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వంలోని ఓ కీలక నాయకురాలికి దగ్గరగా ఉన్నాడు. తనను కలవాలనుకునే పోలీసు అధికారులకు అతడు అపాయింట్మెంట్లు సైతం ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అతడు జిమ్లో ఉన్న సమయంలో అనుచరులు పోలీసులకు ఫోన్ చేసి బాయ్ను వచ్చి కలవాలని చెబుతున్నారు. ఇటీవల ఓ అంశంపై వివాదం నేపథ్యంలో తనపై అభాండాలు వేశారంటూ తన అనుచరుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేయించిన షాడో నేత ఒకే అంశంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించడం గమనార్హం. ఓ డీసీపీ భూ వివాదాల్లో తలదూర్చుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. తన సెటిల్మెంట్ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశమైంది. ఇంకో డీసీపీ సైతం భూ వివాదాలనే లక్ష్యంగా చేసుకుని దందాలు సాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భూమి పొజిషన్ కోసం సహకరించాలని ఓ వ్యక్తి కోరగా ఎకరాకు 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అతడు కిమ్మనకుండా వెనుదిరిగాడు. ఒక వెంచర్కు రాకపోకలు సాగించే మార్గం లేకపోవడంతో షాడో నేతతో కలిసి ఓ డీసీపీ ఇటీవల స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలకు రాజీ కుదిర్చాడు. ఇందుకు గాను 2 ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో షాడో నేత అండతో భూ వివాదాలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేస్తూ వాటాలు డిమాండ్ చేస్తున్నాడు. ఓ బాధితుడు ఇటీవల డీసీపీని కలిసి తనకు చెందిన 50 గజాల స్థలంపై కబ్జా రాయిళ్లు కన్నేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే 30 లక్షల రూపాయలు, సరిగ్గా లేకుంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డీసీపీ నేరుగానే అడిగినట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఇంకా దీనిపై మరింత విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందిస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పోలీసు శాఖలో ఇలా ఒక షాడో నేత అజమాయిషీ చేయడం, దాని గురించి మీ స్పందన ఏంటి? పోలీస్ శాఖల్లో ఒక పోలీస్ శాఖే కాదు, డబ్బు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించేటువంటి ఏ శాఖలో అయినా కానీ షాడో బాసులు, వాళ్ళతో సహకరించేటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఉండటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాల్లో గతంలో అధికార పార్టీకి అనుకూలంగా సినీ నటి జత్వానే అనే ఆమెను వేధించినటువంటి తీరు కేసులో కానివ్వండి, పోలీసు ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారో మనం చూసాం. అంతేకాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆనాడున్నటువంటి అధికార పక్షానికి లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సహకరించారో కూడా చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి షాడో నేత కావచ్చు, అతనితో చేతులు కలిపినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళ గురించి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్లకుండా ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అలాంటి వాళ్ళని అనుమతిస్తున్నారు? కఠినమైనటువంటి చర్యలు సదరు నేత కావచ్చు లేదా ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళ మీద గట్టిగా ఎందుకు వ్యవహరించడం లేదనేటువంటిది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ వ్యవహారాల గురించి తెలిసినటువంటి వాళ్ళందరిలో తలెత్తేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదే విధమైనటువంటి ధోరణి కనుక కొనసాగించేట్లయితే మళ్ళా గతంలో టిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి వివిధ వర్గాలని బెదిరించినటువంటి తీర్థనులు మరొక రూపంలో రేవంత్ రెడ్డి హయాంలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అది 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో దాని యొక్క ప్రతికూల ఫలితాలు ఏమిటో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అనుభవించాల్సి వస్తుంది అనేది ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సార్ కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా అండి? సార్ వినిపిస్తుంది. ఓకే, ఒక డీసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు సిండికేట్గా ఏర్పడము, వారే రియల్ ఎస్టేట్కి సంబంధించి సెటిల్మెంట్ చేయడం, భూదందాలకు సంబంధించి సెటిల్మెంట్లు చేయడము, ఇది పోలీసు శాఖ మీద ప్రజలకున్న ఆ కాస్త నమ్మకాన్ని పోగొట్టే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అండి. హైదరాబాదు పరిసరాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో సాగుతున్నటువంటి రియల్ ఎస్టేటు లేదా కన్స్ట్రక్షను, ఈ కన్స్ట్రక్షన్ రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు లేదా భూ యజమానుల నుంచి బెదిరింపులు చేసి భూములు తీసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండోది, ఇక్కడ ఇది ఒక లాభసాటి వ్యవహారం. ఒక జిల్లాలో ఇటువంటి ఆదిలాబాదు లేకపోతే మరొక మారుమూల జిల్లాల్లో లేదా ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు పరిమితంగా జరిగేటువంటి జిల్లాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఒక బిల్డర్నో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ యజమానినో మరొకరినో బెదిరిస్తే లేకపోతే అదిరిస్తే ఒకేసారి వచ్చేటువంటి మొత్తాలు మిగతా జిల్లాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. అందువలన మన మహానగరాల చరిత్రను ఏది చూసినప్పటికీ, అది బొంబాయి కావచ్చు లేకపోతే ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు, ఏ మహానగర చరిత్ర చూసినప్పటికీ ఇటువంటి రంగంలో ముఖ్యంగా బాగా డబ్బులు కదలాడేటువంటి రంగంలో మాఫియా ముఠాలు కావచ్చు లేదా అవాంఛనీయమైనటువంటి శక్తులు కానీ బయలుదేరి ఈ విధమైనటువంటి దందాలకి ముఖ్యంగా ఉన్నతాధికారులతో చేతులు కలిపి చేసేటువంటి వ్యవహారం పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసి కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, వీళ్ళందరి మద్దతు లేకుండా ఈ మధ్యనే మనం ఒక మాజీ ఎంపీ వ్యవహారంలో చూసాం. కాందిశీకుల భూములుగా ఉన్నటువంటి వాటిని సదరు ఎంపీ సంస్థకు అప్పగించడం, తర్వాత అవి మళ్ళా కాందిశీకుల భూములని రాయడం, ఇట్లా గోల్మాల్ చేసినటువంటి వ్యవహారంలో మనం అన్ని శాఖల అధికారులకి ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. పెరుగుతున్నటువంటి హైదరాబాద్ లో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి శక్తులు ఇంకా రెచ్చిపోయేటువంటిది మనకు తెలుసు. గతంలో చూసాం, నయీం మాజీ నక్సలైట్ నయీం సంపాదించినటువంటి ఆస్తులు లేదా ఆ నయీం ఆస్తుల మీద దాడి చేసి లేదా విచారణ జరిపి కన్నేసినటువంటి వాళ్ళు ఏ విధంగా ఆస్తులన్నింటినీ కూడా పోలీసు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వాళ్లతో చేతులు కలిపినటువంటి రాజకీయ నాయకులు ఇతరులు కలిసి ఏ విధంగా ఆస్తులన్నింటినీ స్వాహం చేశారో కూడా మనకు తెలిసిందే. అందుకని ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పద్ధతుల్లో జరుగుతున్నటువంటి దందా అదేమి ఆశ్చర్యం కలిగించట్లేదు అన్నది నా అభిప్రాయం. సార్, మీరు అన్నట్లు రాజకీయ నాయకుల అండదండలతో ఉన్న షాడో నేత చెప్పినట్టుగా వినాలి అని చెప్పేసి రాజకీయ నేతల అండదండలో ఉండడం వల్లనే ఆ షాడో నేత మాటలని పోలీసు శాఖ వింటుంది అనుకోవచ్చా భయపడి? ఖచ్చితంగా ఆ షాడో నేతకి అధికార వర్గాల్లో వాళ్ళు ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే రాజకీయ నేతలు కావచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళ అండదండలు లేకుండా ఒక షాడో నేత చక్రం తిప్పడం అనేది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఒకవేళ అతను బురుడీ కొట్టించి
ఈ విధంగా పోలీస్ అధికారులని చేసుకునేట్లయితే దానికి మోసపోయేటువంటి అమాయకులు కాదు పోలీస్ అధికారులు. ఎందుకంటే ఒక సామాన్యుడు, మీలాంటి మనలాంటి సామాన్యులు ఎవరన్నా బురుడి కొట్టించిన వాళ్ళ దగ్గర మోసపోవచ్చు. మనం చూస్తున్నాం రోజు మోసకారులు ఏ విధంగా ఫ్రాడ్స్టర్స్ ఎలా బురుడి కొట్టిస్తున్నారు. కానీ పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్ లో ఉండి లేదా అనేక కేసుల్ని దర్యాప్తు చేసి అక్రమాల గురించి దర్యాప్తు చేసినటువంటి వాళ్ళు, ఈ విధమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మోసపోవడం అనేటువంటిది సాధారణంగా జరగదు. ఎక్కడన్నా ఒకటి అరా ఉంటే అది రేర్ కేసు. కానీ ఖచ్చితంగా అధికార పార్టీలోని లేదా అధికార ప్రభుత్వంలోని ఉన్నటువంటి పెద్దల మద్దతు లేకుండా ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయే అవకాశం లేదు. దాని అనుపానులు గమనించే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు లేదా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తున్నారని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. సార్, ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి భూ వివాదాలు కేసుల్లో కావచ్చు, పబ్బులకు సంబంధించి వివాదాల్లో కావచ్చు, స్పా మసాజ్ సెంటర్లకు సంబంధించి అక్కడ వారి దర్యాప్తు ఎలా కొనసాగించాలి అంటే వారి దందాలకు పాల్పడకుండా వారి దర్యాప్తు ఎంతవరకు పరిమితంగా ఉండాలి? భూ వివాదాల్లో పోలీస్ శాఖ జోక్యం చేసుకోకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా మోసానికి సంబంధించి లేకపోతే ఇతరత్రటువంటి కేసులు ఏమైనా ఉండేట్లయితే వాటిని కూడా ఉన్నతాధికారుల అనుమతితోటి నమోదు చేయడానికి అవకాశం ఉంది. కానీ సాధారణంగా ప్రతి భూ వివాదంలోనూ కూడా దిగువ స్థాయి అధికారులు జోక్యం చేసుకోవడానికి లేదు అనేది మనం స్పష్టంగా గమనించాలి. అయినప్పటికీ భూ యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపాలు కావచ్చు లేదా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి సంస్థలు, వ్యక్తులు వాళ్ళ అక్రమాలు కావచ్చు, ఈ బలహీనతల్ని సొమ్ము చేసుకొని ప్రతి స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అనధికారికంగా ఎక్కడ కేసులు నమోదు కావు, లేకపోతే మరొకటి ఉండదు, అనధికారికంగా దందాలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధమైనటువంటి దందా గత ప్రభుత్వంలో విస్తృతంగా కొనసాగింది. ఇప్పుడు కూడా అదే దందా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటి మీద ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సార్, ఉన్నతాధికారులు ఇటువంటి వారి మీద అంటే ఒక డీసీపీ మీద వేటు వేయడం కూడా జరిగింది. కానీ ఎందుకు మిగతా వారి మీద నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు? ఒక డీసీపీ అంటే మరీ బరితెగించి సాగించినటువంటి వ్యవహారంలో తీసుకోకపోతే మొత్తం శాఖ అభాస్పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బహుశా ఆ పని చేసుంటారు. మరీ బరితెగించి అంటే ఇప్పుడు మనకి పెద్దలు చెప్తారు కదా, మాంసం తింటాం కదా అని చెప్పేసి ఎముకలు మెళ్ళ వేసుకొని తిరుగుతామా అన్నట్టుగా అడ్డగోలుగా సంపాదనకు పాల్పడినటువంటి ఒక మహిళ పోలీసు అధికారిని మీద ఆ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అదేవిధంగా మరికొందరి మీద కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అందువల్ల అది రేర్ కేసు. కానీ మొత్తం మీద జరుగుతా ఉందా లేదా అంటే దందా డెఫినెట్ గా జరుగుతూ ఉంది. పోలీసు ఉన్నతాధికారులకి సంబంధించి వాళ్ళ ఆస్తులు అంటే వాళ్ళు రికార్డుల్లో క్లెయిమ్ చేసినటువంటి సర్వీస్ లో చేరేటప్పుడు క్లెయిమ్ చేసినటువంటి వాళ్ళ ఆస్తులు ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ బినామీలు కానీ లేదా వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతర సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను కానీ మనం చూసేట్లయితే ఏ విధమైనటువంటి దందా సాగుతుందో తెలిసిందే. అందుకని ఇది పోలీసు లేకపోతే రెవెన్యూ లేకపోతే జిహెచ్ఎంసీ కాదు, మన హైదరాబాద్ వీటిని చూసుకుంటే రాజకీయ నాయకుల ఆస్తులు కూడా అదే విధంగా పెరిగాయి. మరి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు కుమ్మక్కు కాకపోతే ఇన్ని అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఇంత ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి అనేటువంటిది ఎవరు దర్యాప్తు చేయాలి? కంచే చేయను వేసినట్టుగా పోలీసు వ్యవస్థలోనే ఇలాంటి అక్రమార్కులు లేదా దందాలను ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నిజంగానే ఇది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు.
ఒక వెంచర్కు రాకపోకలు సాగించే మార్గం లేకపోవడంతో షాడో నేతతో కలిసి ఓ డీసీపీ ఇటీవల స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలకు రాజీ కుదిర్చారు. ఇందుకు గాను 2 ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. షాడో నేత అండతో భూ వివాదాలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేస్తూ వాటాలు డిమాండ్ చేస్తున్నాడు. ఓ బాధితుడు ఇటీవల డీసీపీని కలిసి తనకు చెందిన 500 గజాల స్థలంపై కబ్జా రైలు కన్నేశారంటూ గోడు వెళ్లబోసుకున్నాడు. దీనిపై డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే 30 లక్షలు, సరిగ్గా లేకపోతే 50 లక్షలు ఇవ్వాలని డీసీపీ నేరుగానే అడిగినట్లు విస్తృత ప్రచారం జరిగింది. రాజకీయ నాయకుల అండదండలతో ఒక షాడో నేత పోలీసు శాఖనే అజమాయిషీ చేసే పరిస్థితికి తెలంగాణలో వచ్చింది. సో ఆ షాడో నేత మీద చర్యలు తీసుకోకపోతే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ విషయం మీద దృష్టి సారించాలి అని చెప్పేసి బీఆర్కే కోరుకుంటుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.